ఇక సీఎం కు ఈసీ నోటీసులపై మరిన్ని వార్తలు భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, నోటీసులపై అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్ కు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఆయన ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. మార్చి 17వ తేదీన కరీంనగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు, దిక్కుమాలిన దరిద్రపుగాళ్ళు దేశంలో అగ్గి పెట్టాలి, గత్తర్ లేవాలి, ఈ కామెంట్స్ చేశారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే కమిషన్ దీని మీద నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రిపోర్ట్ కోరింది. అదేవిధంగా వాళ్లకు తెలుగు రాదు కాబట్టి, ఎందుకంటే తెలుగు భాషలో వ్యాఖ్యలు చేశారు కాబట్టి తెలుగు రాదు కాబట్టి దీనికి సంబంధించిన ట్రాన్స్లేషన్ వెర్షన్ అంటే ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసి దీని అర్థం ఏంటి అన్నది పంపాలని ఆదేశించింది. ఆ రిపోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి అందింది. అందిన వెంటనే ప్రాథమికంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక అంచనాకు వచ్చింది, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమే. అంటే వాళ్ళు ఈ నోటీస్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటీస్ కాపీ కూడా మన దగ్గర ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీస్ కాపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో సెక్షన్ పారా 32ను ఉల్లంఘించారు. ఈ పారా 32 ఏం చెప్తుందంటే కులాలకు, మతాల మధ్య, కులాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. అంటే ఎన్నికల్లో ఓట్లు అడగడంలో భాగంగా డిఫరెంట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్, రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరు కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే వచ్చింది. సో ఆయన మార్చి 15న ఈ కామెంట్ చేశారు. ఈ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు, దిక్కుమాలిన దరిద్రపుగాళ్ళు దేశంలో అగ్గి పెట్టాలి, గత్తర్లు ఇవ్వాలి అని కరీంనగర్ సభలో చేసిన కామెంట్స్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయి. ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోండి అంటూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఫిర్యాదు చేశారు. దాని మీద కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రాథమికంగా కేంద్ర ఎన్నికల prima facie of the opinion that by making the aforesaid statement which has the potential of disturbing harmony and aggravating the existing differences between social and religious communities అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కేసీఆర్ చేసిన ఆ కామెంట్ ఉందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డది. ప్రాథమిక ప్రైమా ఫెసిగా అయితే దీనిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 2 days టైం ఇచ్చింది. 12వ తేదీ సాయంత్రంలోగా కేసీఆర్ దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా కేసీఆర్కు లేఖ రాసింది. సో 2 days లోపు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, దీనిపై ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమేనా కాదా అన్న విషయంపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.